ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. ఇంత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలవబోతున్నాడు రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి వెళ్తాడు సార్. లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఇక నర్మల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నైనా రావచ్చు, ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, శర్తులు కట్టుడు, బేటీలు కట్టుడు, ₹1 కోటి చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ల మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం. 111 ఫైనల్, 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. ఇప్పుడు కట్టె పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను. ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు. భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు తెలిసిన వాళ్ళ మనమే. కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతున్నారు కదా, పెడుతుండ్రా, ఏర్పాటు చేసిండ్రు కదా. రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట.